హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఈటీ ఎలక్ట్రిక్ టెక్నాలజీ. ఇది వచ్చేసరికి మనకి పీసీసీ ప్యాన్లు అండ్ ఏపీఎఫ్సీ ప్యాన్లు రెండు కలిపి ఉన్నాయి అనమాట. ఈ రెండు ఛాంబర్లు కూడా మనకి ఏపీఎఫ్సీ ప్యాన్లు. ఇది 3 ఛాంబర్లు, ఇన్కమింగ్, ఆటోమేటిక్ సిస్టమ్, కింద కెపాసిటర్లు ఉంటాయి. మీదంతా కూడా మనకి పీసీసీ ప్యాన్లు, డీజీ ఇన్కమింగ్, ఈబీ ఇన్కమింగ్, ఇంకా అవుట్ గోయింగ్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ ప్యానల్లో చూసుకున్నట్టయితే మనం ఇన్కమింగ్ నుంచి మొత్తం చూద్దాం. ఓపెన్ చేసి చూస్తున్నారు కదా, ఈ సెక్షన్ అంతా కూడా మనకి ఈబీ ఇన్కమింగ్, ఆ సెక్షన్ అంతా కూడా మనకి డీజీ ఇన్కమింగ్. ఈబీ ఇన్కమింగ్లో ఇది చూసుకున్నట్లయితే మనకి మల్టీ ఫంక్షన్ మీటర్ ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది డీజీ ఇన్కమింగ్ యొక్క మల్టీ ఫంక్షన్ మీటర్. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇది కేబుల్ ఇన్కమింగ్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది. ఈబీ ఇన్కమింగ్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి డీజీ ఇన్కమింగ్. ఈ ప్యానల్కి మనం టాప్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇది ఓపెన్ చేసి చూద్దాం. రెండు మెయిన్స్ కూడా చూసినట్టయితే ఇది ఈబీ ఇన్కమింగ్ మనకి పైనుంచి వస్తుంది. ఇది డీజీ ఇన్కమింగ్. చూస్తున్నారు కదా, ఇది 630 amps 4 pole MCCB. ఇది నెక్స్ట్ ఇది కూడా 630 amps 4 pole MCCB. ఇది ఇన్కమింగ్ లింక్స్ అనమాట. ఇవి ఇన్కమింగ్ ఇచ్చుకోవడానికి. ఇది వచ్చరికి 40x12 డబుల్ అనమాట. 630 amps కదా. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చరికి ఆటోమేటిక్ చేంజ్ ఓవర్ ఎల్ఎన్టీ కంపెనీది. ఇది వచ్చరికి ATS కంట్రోలర్ అనమాట. ఈ కామన్ లింక్స్ అనేది ఈ విధంగా వస్తాయి. ఈ డోర్ కూడా ఓపెన్ చేసుకుంటాం. ఇప్పుడు ATSకి ఇప్పుడు ఈబీ పాయింట్, ఇది ఈబీ ఇన్కమింగ్ కాబట్టి ఈబీ పాయింట్ వచ్చేసరికి మనకి ఫస్ట్ పాయింట్కి ఇచ్చాం కనెక్షన్. చూస్తున్నారు కదా, చేంజ్ ఓవర్ ఫస్ట్ పాయింట్కి ఈబీ కనెక్షన్ ఇచ్చేసాం. ఇప్పుడు డీజీ పాయింట్ వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ నుంచి తీసుకున్నాం, చూపిస్తాను. అది కూడా ఇది చూస్తున్నారు కదా, మెయిన్ ఇన్కమింగ్ వచ్చిన లింక్స్ అనేది ఇలా స్టెప్ బెండ్ తీసుకుని మనం ఫస్ట్ పాయింట్కి ఇచ్చాం. నెక్స్ట్ డీజీ పాయింట్ నుంచి వచ్చిన మెయిన్స్ అనేది మనం చూసినట్టయితే ఈ విధంగా సెకండ్ పాయింట్కి కనెక్ట్ చేసాం. ఫస్ట్ పాయింట్, నెక్స్ట్ సెకండ్ పాయింట్ కనెక్ట్ చేసాం. ఇది వచ్చేసరికి ఎల్ఎన్టీ కంపెనీ ఆటోమేటిక్ చేంజ్ ఓవర్ అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఎల్ఎన్టీ కంపెనీ ఆటోమేటిక్ చేంజ్ ఓవర్. ఇది వచ్చేసరికి మనకి దీనికి కంట్రోలర్ వైర్స్ అనమాట. ఇవి చూస్తున్నారు కదా, ఈ డోర్లో ఉన్నది మనకి ఇది కంట్రోలర్. ఇది ఎల్ఎన్టీ కంట్రోలర్. ఇది చూసుకుని ఇది ఏ విధంగా వర్క్ అవుతుందంటే మనకి ఇది ఈ SM500 అని చెప్పి సప్లై మానిటరింగ్ డివైస్ అంటారు దీన్ని. చూస్తున్నారు కదా, ఇది కూడా అదే. ఇది వచ్చేసరికి ఈబీ సప్లైకి, ఇది వచ్చేసరికి డీజీ సప్లైకి. ఇది ఏ విధంగా వర్క్ అవుతుందంటే యూబీ అంటే అండర్ వోల్టేజ్, ఓబీ అంటే ఓవర్ వోల్టేజ్, ఏఎస్వి అంటే మనకి ఫేస్ సీక్వెన్స్ ఏదైనా తేడా వచ్చినా సరే, ఫేస్ రివర్స్ అయినా ఇది అనేది మనకి ఈ ఇండికేటర్ అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి ఆన్ డిలే సెట్టింగ్స్. ఆన్ డిలే సెట్టింగ్స్ అంటే మనకి ఒకవేళ ట్రిప్ ఇది ఓవర్ వోల్టేజ్ వచ్చి ట్రిప్ అవ్వాలనుకోండి, ఇప్పుడు చేంజ్ ఓవర్ ఆఫ్లోకి రావాలనుకోండి. ఓవర్ వోల్టేజ్ వచ్చింది, చేంజ్ ఓవర్ మనకి ఆఫ్లోకి రావాలి. ఆఫ్లోకి రావాలంటే మనం ఎంత టైంలో ఎన్ని సెకండ్స్లో రావాలి. ఇది విత్ ఇన్ సెకండ్స్లోనే వచ్చారంటే మనం 0లో పెడితే సరిపోతుంది. 3 seconds తర్వాత 4 seconds, 3 seconds 4 seconds తర్వాత రావాలంటే మనకి ఈ సెట్టింగ్స్ అనేది ఈ విధంగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇది ఓవర్ వోల్టేజ్ సెట్టింగ్స్, అండర్ వోల్టేజ్ సెట్టింగ్స్. ఇది వచ్చేసరికి మనకి పర్సంటేజ్లో ఉంటుంది. ఇప్పుడు మనకి అండర్ వోల్టేజ్ 380 వస్తుంది అనుకోండి, అది అండర్ వోల్టేజ్ 440 నుంచి 380 మధ్యలో మనకి స్టాండ్ అవుతుంది. ఏదైనా ఏ మెటీరియల్, ఏ ఎక్విప్మెంట్ అయినా వర్క్ అవుతుంది. 380 దాటిందంటే మనకి కొన్ని మెటీరియల్ వర్క్ అవ్వవు, చాలా వరకు వర్క్ అవ్వవు. అది ఈ సెట్టింగ్స్ అండర్ వోల్టేజ్ పడిపోయినప్పుడు ఓవర్ వోల్టేజ్ హై అవుతుంది. ఎంత పర్సెంట్, 100%, 10%, 20% అని ఇది పర్సెంటేజ్లో సెట్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఇది ఈబీ సప్లైకి, ఇది డీసీ సప్లైకి, రెండింటికి ఇదే విధంగా ఉంటాయి. మొత్తం అన్ని ఫుల్ కండిషన్లో ఉంటే మనకు ఇది ఆన్ ఇండికేటర్ వెళ్తుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ ఇండికేటర్స్ అనేది వస్తుంది మనకి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మాన్యువల్ ఆప్షన్. ఇన్కేస్ ఇది దీని ద్వారా అవ్వకపోయింది అనుకోండి, ఆటో మాన్యువల్ సెలెక్షన్ ఆఫ్లో పెడితే మొత్తం పూర్తిగా ఆఫ్లో ఉంటుంది. ఆ కంట్రోలర్ అనేది 1లో పెడితే ఆటోమేటిక్గా వీటి ద్వారా ఆపరేట్ అవుతుంది. ఆటోమేటిక్గా మనకి డీజీ సప్లై రాగానే డీజీలోకి, ఈబీ సప్లై రాగానే ఈబీలోకి, వీటి ద్వారా మనకి ఆపరేట్ అవుతుంది. మనకి 2లో పెట్టామంటే ఈ కంట్రోలర్ నుంచి మనం మాన్యువల్గా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది నొక్కగానే 2లోకి మారుతుంది, ఇది నొక్కగానే 1లోకి వస్తుంది, ఇది నొక్కగానే ఆఫ్ అయిపోతుంది. లేదు ఇది కూడా వర్క్ అవ్వట్లేదు, ఈ ఆప్షన్ కూడా వర్క్ అవ్వట్లేదు అనుకుంటే, ఈ కంట్రోలరే ఫెయిల్ అయి ఉంటే మనకి ఇది ఉంది కదా, చూస్తున్నారు కదా హ్యాండిల్, ఇది మాన్యువల్ ఆప్షన్. హ్యాండిల్ ఎట్లా సెట్ చేసి మనం
ఈ పాయింట్ ఉంది కదా ఇక్కడ ఆటో మాన్యువల్ అని చెప్పి, ఇప్పుడు ఇది ఆటోలో ఉంది. దీన్ని మనం మాన్యువల్లోకి పెట్టేసి హ్యాండిల్ ద్వారా మనం ఆన్ ఆఫ్ అనేది చేసుకోవచ్చు. ఇది అనేది మనకి ఇట్లా డోర్ మీదకి వచ్చేస్తుంది. ఇలా డోర్ క్లోజ్ చేస్తే ఇలా ఉంటుంది. అప్పుడు ఇలా హ్యాండిల్ మనం ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. హ్యాండిల్ చేసి మీరు ఆపరేట్ చేసుకోవచ్చు అటు ఇటు దీన్ని మాన్యువల్ ఆప్షన్లో. ఈ చేంజ్ ఎలాంటి చేంజ్ అనేది ఈ విధంగా కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు ఈ చేంజ్ ఎవరికి ఇన్పుట్ ఇచ్చేసాం కదా మనం, ఈబీ పాయింట్ అండ్ డీజీ పాయింట్. దీని అవుట్పుట్ చూద్దాం. అవుట్పుట్ చూస్తున్నారు కదా, ఇది వచ్చరికి అల్యూమినియం వైరు. ఇది వచ్చరికి అల్యూమినియం అంటే మీరు అల్యూమినియం వైర్ అనుకోవద్దు. ఇది వచ్చరికి కాపర్ ఫ్లెక్సిబుల్ వైర్. ఇది దీనిపైన మనకి కాపర్ లిడ్స్కి టిన్ కోటింగ్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ ప్యానల్కి మనకి బస్ బార్ ఛాంబర్ అవాయిడ్ చేయడం జరిగింది, అవాయిడ్ చేసేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈ వైర్స్ అనేది కామన్ పాయింట్లో ఉన్న వైర్స్ అనేది ఆ బాక్స్ లోపల నుంచి మనకి ఈ హారిజాంటల్ బస్ బార్ ఛాంబర్కి వచ్చేసింది. కొంచెం బస్ బార్ ఛాంబర్ డోర్ ఓపెన్ చేసి ఉంచాం, అది కూడా చూపిస్తాను మీకు ఏ విధంగా వచ్చినాయి అంటే అనేది. నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఈ ఇన్కమింగ్ ఛాంబర్ సెక్షన్ అయితే మనకి మ్యాక్సిమం అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు మనం అవుట్ గోయింగ్స్కి వెళ్ళిపోదాం. అవుట్ గోయింగ్స్ వచ్చేసరికి మనకి 100లో వచ్చరికి 1 2 3 4 100లు ఉన్నాయి. ఇది వచ్చరికి అది 100 అది 100, ఈ 3 కూడా 100లే. కాకపోతే అంటే ఇంకా రాలేదు మనకి స్పేర్ ఛాంబర్స్ అనమాట ఈ 3. అది వచ్చరికి 63 amps. ఇవన్నీ కూడా మనకి 63 amps 4 pole MCCBలు ఇవన్నీ. చూస్తున్నారు కదా, మనకి అవుట్ గోయింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవుట్ గోయింగ్స్కి వచ్చేసరికి కేబుల్ ఛాంబర్. ఇది ఇన్కమింగ్ అనేది ఇక్కడ నుంచి తీసుకుంటాం. ఆ అవుట్ గోయింగ్స్కి వచ్చేసరికి కేబుల్ ఛాంబర్. అది ఇంకా చూసుకుంటున్నట్టయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, ఇది 100 amps 4 pole MCCB. ఈ మామూలుగా మీరు చూస్తున్న నార్మల్ MCCB కన్నా కొంచెం డిఫరెంట్ ఉంటాయి. ఇవి చూసుకున్నట్లయితే వీటిలో న్యూట్రల్ సెట్టింగ్ ఉంటుంది, ఇంకా ఓవర్ కరెంట్ సెట్టింగ్, ఇంకా అండర్ వోల్టేజ్, అండర్ కరెంట్, నెక్స్ట్ ఎర్త్ ఫాల్ట్ సెట్టింగ్స్, ఇంకా 4-5 సెట్టింగ్స్ అనేది వీటిలో ఇవ్వడం జరుగుతుంది. ఈ కాస్ట్లీ MCCBs కొంచెం ఇవి ఏంటంటే మనం ఆర్డర్ పెట్టిన తర్వాత రెడీ అవుతాయి. ఏ కంపెనీలైనా సరే, స్నేటర్ కావచ్చు, ఎల్ఎన్డి కావచ్చు, సిమెన్స్ కావచ్చు, ఇవి కొంచెం కాస్ట్లీ మెటీరియల్ అనే చెప్పుకోవాలి. మనకి ఈ 4 మట్టుకి ఈ విధంగా అన్ని ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 1 2 3 ఈ 4 100s మట్టుకి ఆ విధంగా ఉంటాయి. నెక్స్ట్ ఇంకా మనకి మెయిన్ స్విచెస్ ఉన్నాయి కదా, వీటికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే సెట్టింగ్స్ ఉంటాయి. న్యూట్రల్ సెట్టింగ్, ఇంకా ఓవర్ కరెంటు, ఇంకా ఎర్త్ ఫాల్ట్ సెట్టింగ్స్ అనేది కూడా ఉంటాయి. చూస్తారు కదా, మీరు అక్కడ చేంజ్ ఓవర్ దగ్గర చూసిన వైర్లు మనకి ఆ పైప్స్ ద్వారా ఈ ఛాంబర్లోకి రావడం జరిగింది. ఇదిగోండి ఇక్కడ కనెక్ట్ చేసాం మనం. ఇది వచ్చరికి మనకి 75 square mm. ఇది చూస్తున్నారుగా, రెడ్ బేస్కి 2 వైర్స్ కనెక్ట్ చేసాం, ఎల్లో బేస్కి, బ్లూ బేస్కి, బ్లాక్ బేస్కి ఈ విధంగా ఇచ్చేసాం. నెక్స్ట్ అవుట్పుట్ ఫీడర్స్ అన్నిటికి కూడా ఈ విధంగా మనం చూస్తున్నారు కదా, లెగ్ చేసి ఈ విధంగా కనెక్ట్ చేసాం. ఇక్కడ వాడిన కంట్రోల్ వైరింగ్ కూడా మనం ఇదే విధంగా ఈ వైర్ యూజ్ చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ప్రతిదానికి కూడా మనం ఇదే వైర్స్ కనెక్టింగ్ చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ప్రతి అవుట్పుట్ కూడా మనకి ఈ విధంగానే ఇచ్చాం. ప్రతి అవుట్ గోయింగ్ MCCB ఇన్కమింగ్కి ఇది అవుట్ గోయింగ్ MCCB అంటారు. ఈ అవుట్ గోయింగ్ MCCBకి ఇన్కమింగ్ అనేది మనం పైనుంచి ఇచ్చాం, అవుట్ గోయింగ్ కింద నుంచి తీసుకుంటారు. ఈ కేబుల్ ఛాంబర్లోకి కేబుల్స్ అనేది మనకి చూసుకున్నట్లయితే మీరు ఈ విధంగా ఈ హోల్లోంచి వస్తాయి. బాటమ్ ప్లేట్ అది, దానిలోంచి ఇలా విధంగా తీసుకుని మీరు ఇది కేబుల్ టెస్ట్ కట్టుకోవడానికి ఈ ఛాంబర్స్ అనేది ఇచ్చాం. సైడ్న కేబుల్ బ్రిడ్జ్ అంటారు దాన్ని. ప్రతి MCCBకి ఇన్కమింగ్స్ అనేది ఈ విధంగా వెళ్ళిపోయినాయి లోపలికి. ఇది బస్ బార్ ఛాంబర్. ఇది కూడా మనకి 40x12 డబల్ రన్ అనమాట. మనకి నెక్స్ట్ ఈ అవుట్ గోయింగ్స్ డోర్స్ అన్నీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను నేను. మీరు ప్రతి డోర్ కూడా మనకి ఎర్త్ కనెక్టింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. మీరు కొన్ని ప్యానల్స్లో కనపడకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనం ఈ ఇవ్వచ్చా ఇవ్వదని చెప్పి మనం ఇస్తాం. కంపల్సరీ అన్ని ప్యానల్స్కి ఇవ్వాలి, కొన్నిసార్లు తప్పదు. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా 63 amps 4 pole అవుట్ గోయింగ్ MCCBs. దీనికి అన్ని సెట్టింగ్స్ ఉండవు, ఎందుకంటే ఈ నార్మల్ థర్మల్ మ్యాగ్నెటిక్ MCCBలే కాబట్టి.
ఓన్లీ కరెంట్ సెట్టింగ్ ఒకటే ఉంటుంది. 63 amps నుంచి 40 amps వరకు సెట్ చేసుకోవచ్చు దాన్ని. చూస్తున్నారు కదా ఓకే, చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి అవుట్ గోయింగ్సే. ఇప్పుడు మనం ఏపీఎఫ్సి ప్యానల్ సెక్షన్కి వెళ్ళిపోతాం. ఇది వచ్చేసరికి మనకి ఈ మెయిన్ స్విచ్ 160 amps 3 pole MCCB, అది 160 amps MCCB వచ్చేసరికి మనకి ఫైర్ పంప్ ప్యానల్కి ఇన్పుట్ అనమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి మనకి ఫైర్ ప్యానల్ కేబుల్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నుంచి దీని అవుట్పుట్ వెళ్ళి మనకి ఫైర్ ప్యానల్కి వెళ్తుంది. ఇది 160 amps 3 pole MCCB. ఇది కూడా మనకి 160 amps 3 pole MCCB. ఇది వచ్చేసరికి కిందనున్న ఏపీఎఫ్సి ప్యానల్కి చూస్తున్నారు, కిందనున్న ఏపీఎఫ్సి ప్యానల్కి ఇన్కమింగ్ అనమాట. మర్చిపోయాం ఏపీఎఫ్సి ప్యానల్ కేవీఆర్ మెన్షన్ చేయడం మర్చిపోయాం. ఒకసారి అది చేసి చూపిస్తాను మీకు. స్టిక్కర్స్ కూడా వేసేద్దాం. చూసుకున్నట్లయితే వీటికి స్టిక్కర్స్ కూడా వేసేసాను. 5 kVAR 10 kVAR 10 kVAR 10 kVAR 20 kVAR, ఒక 5 kVAR అనేది డైరెక్ట్లో ఉంటుంది. ఇది మొత్తం మనకు వచ్చేసరికి 60 kVAR బ్యాంక్. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. దీనికి ఇన్కమింగ్ ఛాంబర్ ఇది 160 amps MCCB 3 pole. దీనికి ఇన్కమింగ్ అనేది మనకి ఈ ఫైర్ పంప్కి, ఈ ఫైర్ ప్యానల్కి, ఈ ఏపీఎఫ్సి ప్యానల్కి ఇన్కమింగ్ అనేది మనకి ఓన్లీ ఈవీలోంచి వస్తుంది, కామన్ పాయింట్ నుంచి రాదు. ఓన్లీ మెయిన్ సప్లై ఉన్నప్పుడు, ట్రాన్స్ఫార్మర్ పవర్ ఉన్నప్పుడు మటుకి ఇది వర్క్ అవుతుంది. ఆ 2 MCCBలో ఏపీఎఫ్సి ప్యానల్ కానీ ఫైర్ ప్యానల్ కానీ పవర్ వెళ్తుంది. మనం ఫస్ట్ పాయింట్కి ఇచ్చాం. ఇది ఈ MCCB మనం ఇలా ఆన్ చేయగానే దీని అవుట్పుట్ అనేది పవర్ ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి మనం ఏపీఎఫ్సి ప్యానల్కి ఇన్కమింగ్ అనేది వచ్చేస్తుంది. ఇలా ఆన్ చేస్తే మనకి దీనికి పవర్ వస్తుంది. ఈ లోపల వచ్చిన MCBలు అన్నిటికీ ఇన్కమింగ్ అనేది వస్తుంది మనకి కదా. ఈ డోర్ పైన మొత్తం కంట్రోలరు అండ్ ఇంకా ఆటోమేటిక్ స్విచెస్, ఇండికేటర్స్ ఇవ్వడం జరిగింది. ఇది చూసుకున్నట్టయితే మనం పైన ఈ 160 amps MCCB మనకి ఇట్లా ఆన్ చేయగానే, ఇది ఇలా ఆన్ చేయగానే మనకి వీటి యొక్క MCCBs అన్నిటికి కూడా ఇన్పుట్ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, MCCBs అన్నిటికి కూడా ఇన్పుట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ MCCB అవుట్పుట్స్ అనేది మనకి ఈ కాంటాక్టర్స్కి వచ్చేస్తాయి. ప్రతి ఒక్క MCCB ఆన్ చేయగానే మనకి కాంటాక్టర్కి పవర్ అనేది వస్తుంది. ఈ కాంటాక్టర్ నుంచి అవుట్పుట్, ఈ కాంటాక్టర్ ఎప్పుడు క్లోజ్ అవ్వాలని చెప్పి మన ఈ కంట్రోలర్ ద్వారా ఆటోమేటిక్గా అవుతుంది. చూస్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తాం ఈసారి. నెక్స్ట్ వీడియోలో ఈ కంట్రోలర్ వైరింగ్ ట్రై చేద్దాం. ఈ కంట్రోలర్స్ వైరింగ్, నెక్స్ట్ ఈ ఆటో మాన్యువల్ సెలెక్ట్ ఏ విధంగా వర్క్ అవుతాయి, మొత్తం అన్నిటి మీద కూడా వీడియో చేద్దాం. వైరింగ్ చేస్తున్నప్పుడు మ్యాక్సిమం కుదరదు, ట్రై చేస్తాం. చూస్తున్నారు కదా, ఈ కాండక్టర్ క్లోజ్ అయిన తర్వాత మనకి ఈ కెపాసిటర్స్ అనేది పవర్ వచ్చేసింది. ఈ ప్యానల్లో మొత్తం మీరు ఎక్కడ చూసుకున్నా స్నైడర్ మెటీరియల్ కనబడుతుంది. ఇది వచ్చేసరికి మనకి కంట్రోల్ MCBs అనమాట, 6 amps కంట్రోల్ MCBs. చూస్తున్నారు కదా, స్నైడర్ MCCB, స్నైడర్ కెపాసిటీలు ఇవి. ఇది వచ్చేసరికి మనకి 5 kVAR, ఇది 5 kVAR. ఈ 5 kVAR అనేది మనకి డైరెక్ట్లో ఉంటుంది. ఈ 5 kVAR అనేది మనకి ఆటోమేటిక్గా ఆపరేట్ అవుతుంది. ఇది డైరెక్ట్ కెపాసిటర్ 5 kVAR. ట్రాన్స్ఫార్మర్ మెయింటెనెన్స్ కోసం 5 kVAR డైరెక్ట్ కెపాసిటీ ఇచ్చాం. ఈ MCB ఆన్ చేయగానే డైరెక్ట్ కెపాసిటీ అనేది ఆన్లో ఉంటుంది. ఇప్పుడు దీనికి ఎటువంటి కాంటాక్టర్ ఆటోమేటిక్ సిస్టమ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇవి చూసుకున్నట్టు మనకి స్నైడర్ MCCB కెపాసిటర్స్ కదా, సిలిండ్రికల్ హెవీ, సూపర్ హెవీ డ్యూటీ కెపాసిటర్స్. ఇది వచ్చేసరికి 10 kVAR 10 kVAR 10 kVAR 20 kVAR 30 + 20 15 5 మొత్తం 60 kVAR ఉందన్నమాట ఈ బ్యాంక్లో, ఈ కెపాసిటీ బ్యాంక్లో. చూస్తున్నారు కదా, ఓకే. ఈ ఛానల్ మొత్తం మ్యాక్సిమం అర్థమైందని అనుకుంటున్నాను. ఈ ప్యానల్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టు మనకి వచ్చేసరికి ఎర్త్ కనెక్ట్ చేసుకోవడానికి 40x6 అల్యూమినియం ఫ్లాట్ అనేది ఇవ్వడం జరిగింది. దీని బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మొత్తం క్లోజ్ అనమాట. బ్యాక్ సైడ్ మొత్తం క్లోజ్. ఇది
ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.